సత్యదివ్యస్ ఫార్మా నుంచి అయితే 10th ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన వాళ్ళకి ఐటీఐ అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ బీకామ్ బీఏ పాస్ లేదా ఫెయిల్ అయిన క్యాండిడేట్స్కి అయితే వీళ్ళైతే వేకెన్సీ అయితే తీసుకొని వచ్చారండి. మీలో ఎవరైనా సరే ఫార్మా సెక్టర్లో జాబ్ కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా వీడియో అయితే చూసి ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీరైతే ఖచ్చితంగా ఇక్కడ ఎలిజిబుల్ అయితే అవుతారు. అంటే ఇక్కడ ఏంటంటే ఫార్మా సెక్టర్లో ఏమవుతుంది కదా, నార్మల్గా మనం టెక్నికల్ సైడ్ కింద వెళ్ళాలనుకుంటే ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కన్సిడర్ చేస్తారు. బట్ ఇక్కడ ఫార్మా ఫీల్డ్ ఏమవుతుంది కదా, మీరు కొంచెం ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కొంచెం లేట్గా ఉన్నా సరే వీళ్ళైతే హైడ్ చేసుకోవడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటాయండి. ఎవరైతే జాబ్స్ కోసం అంటే ట్రై చేస్తుండే కూడా మాకు జాబ్స్ రావట్లేదు అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వీడియో అయితే చూసి లైక్ చేయండి. దాంతోపాటు మీకు తెలిసిన వాళ్ళకు కూడా అయితే వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా ప్రజెంట్ అయితే యొక్క వివరాలు అయితే చూసేస్తే సత్యదివ్యస్ ఫార్మా వాళ్ళు అయితే 24వ తేదీ మరియు 25వ తారీఖునైతే 2 రోజుల పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారండి, వాక్ ఇన్ ఇంటర్వ్యూ. అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ పోస్టులు ఏజ్ గిన చూసుకుంటే ట్రైనీ కెమిస్ట్ మరియు ట్రైనీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్ అలాగే హెల్పర్స్ కింద బీఎస్సీ కెమిస్ట్రీ పాస్ అవుట్ అయిన వాళ్ళు, బీకామ్ మరియు బీఏ పాస్ లేదా ఫెయిల్ అయిన వాళ్ళు, ఐటీఐ 10th ఇంటర్ లేదా పాస్ ఆర్ ఫెయిల్ అయిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అండి. ఏజ్ వచ్చేసి 20 నుంచి 28 సంవత్సరాల వయసుతో ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాతో ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జిరాక్స్ కాపీలను తీసుకొని ఈ క్రింది ప్రదేశంలో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కాగలరు. ఎంపిక కాబడిన అభ్యర్థులు పగలు లేదా రాత్రి షిఫ్ట్లలో పనిచేయవలసి ఉండునని చెప్పేసి చెప్తున్నారండి. 24వ తేదీ వచ్చేసి మనకి రాజమండ్రిలో హోటల్ అక్షయ రెసిడెన్సీ హోటల్లో మనకి వాక్ ఇన్ డ్రైవ్ ఉంటుంది. మార్నింగ్ 10:30 టు సాయంత్రం 3 వరకు అయితే. 25వ తారీఖు వచ్చేసి కాకినాడ లొకేషన్లో విజయ రెసిడెన్సీలో అయితే మనకి ఈ డ్రైవ్ అయితే ఉంటుంది. సత్యదివ్యస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే ఇది డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో అయితే వర్క్ చేస్తారు. గండిమైసమ్మ, సంగారెడ్డి, గడ్డపోతరం లొకేషన్లో వర్క్ చేస్తారండి. మీలో ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ వాళ్ళు జరిగే ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వడానికి ట్రై చేయండి. రాజమండ్రిలో ఒక రోజు అయితే ఉంటుంది, అలాగే కాకినాడలో కూడా ఇంటర్వ్యూ ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు, బట్ ఇక్కడ శాలరీ ఎంత ఇస్తామని చెప్పేసి వాళ్ళు పర్టికులర్గా అయితే మెన్షన్ చేయలేదు. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాకిన్కి అయితే వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.